వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్ట మొత్తం మర్చిపోకండి. ఈ రోజు వ్లాగ్ స్పెషల్ అరకు విత్ మై ఫ్యామిలీ. హలో మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? మార్నింగ్ 7:30 కల్లా జ్ఞానపురం రైల్వే స్టేషన్ కి వచ్చేసాను. సంక్రాంతి ఫెస్టివల్ కారణంగా మచిలీపట్నం నుంచి అరకుకి ఒక స్పెషల్ ట్రైన్ వేశారు. అది 8 కి స్టార్ట్ అవుతుంది వైజాగ్ నుంచి. ఏంట్రా పిల్ల జనాభా మొత్తం ఉన్నారు, పెద్దవాళ్ళు ఎవరు లేరేంటి అని అనుకుంటున్నారా? ఉన్నామండి, నేను మా అన్నయ్య. ఈసారి ట్రిప్ కి పెద్ద మనుషులు. పేరుకే పెద్దవాళ్ళం కానీ వాళ్ళకన్నా ఎక్కువ మేము ఫన్ చేసాం తెలుసా. ఫ్యామిలీలో ఉన్న యూత్ మొత్తం వెళ్తున్నాం అనమాట. యూత్ అంటే నవ్వుతారేంటి ఇదంతా? నేను యూతే. వీడియో లాస్ట్ వరకు చూడండి. అరకులో బెస్ట్ హోటల్స్, ఫుడ్, తిరగాల్సిన ప్లేసెస్ అండ్ మీకు తెలియని హిడెన్ ప్లేసెస్ కూడా కవర్ చేశా. మీరు కూడా వెళ్ళాలంటే వీడియో చివరి వరకు చూడండి. నేను అన్నయ్య మా లక్కీ గాడు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ ఆడపిల్లలకి సెక్యూరిటీ గార్డ్స్ లా ఉండాలి. సారీ ఫోటోగ్రాఫర్ లా ఉండాలి. అసలు ఆ రైల్వే స్టేషన్ లోనే అమ్మ బాబాయ్, నేను నా నోటితో చెప్పడం ఎందుకు గానీ వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పరా. ఇక్కడ కూడా తీసుకొచ్చారా? ఎక్కినప్పటి నుంచి ఎవరైనా గ్యాప్ ఇస్తున్నారా? ఎవరు గ్యాప్ ఇవ్వట్లేదు. ఎంతమంది తీసుకున్నారు? అరే రే 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 దిగలేదురా. అరే ఇంకా నేను దిగలేదు. ఇంకా మన ముగ్గురే దిగలేదు. మా వాళ్ళు ట్రైన్ జర్నీని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, మేమందరం ఇలా కలిసి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మా ఫ్యామిలీలో ఇంకో చాలా మంది యంగ్ బ్లడ్ ఉంది. వాళ్ళు ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ ఉండేది. అండ్ మర్చిపోయాను, నా ఛానల్లో పెళ్లి సందడి అనే ఒక ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. వెళ్ళి ఒక్కసారి చూడండి నా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని. నా చిన్నప్పుడు మా డాడీ ట్రైన్లో అరకుకు తీసుకుని వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు మా గ్యాంగ్తో వెళ్తున్నాను. ఏదేమైనా ఇలా అందరం కలిసి నవ్వుకుంటూ ట్రిప్కి వెళ్ళడం భలే ఉంటుంది. ట్రైన్లో అరకు వెళ్ళడానికి 43 టనల్స్ని క్రాస్ అవుతూ పెద్ద పెద్ద కొండలు ఎక్కుతూ బ్యూటిఫుల్ వ్యూస్తో వాటర్ ఫాల్స్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ట్రైన్ మొత్తం చూస్తూ అరకు రీచ్ అవుతాం అనమాట. అది ట్రైన్ జర్నీ యొక్క స్పెషాలిటీ. ఫస్ట్ టన్నల్ రాగానే ట్రైన్లో ఉన్న వాళ్ళు మొత్తం అరుస్తున్నారు. నెక్స్ట్ 10వ టన్నల్కి అందరూ అలిసిపోయారు. ఫస్ట్ గృహకే ఉన్న ఎగ్జైట్మెంట్ లాస్ట్ టన్నల్కి లేదనమాట. కానీ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఫైనల్లీ అరకు అయితే వచ్చేసాం మేము. ఇప్పుడు అరకులో దిగిన వెంటనే లంచ్ కంప్లీట్ చేసుకుని ఫాస్ట్గా చాపరాయికి వచ్చేసాం. చేపలు అమ్మడానికి వచ్చారు. అది ఎండి చేప, పచ్చి చేప, సాయిబాబా అన్నమాట. అందులో బొట్టలో వేసుకునే పాప ఇది. ఈ ఎండేంట్రా బాబు ఇలా ఉంది. వీళ్ళకి ఎగ్జైట్మెంట్ ఏం తెలియట్లేదేమో, నాకు మాత్రం కాలిపోతుంది. ఇంకా చల్లగా అందరం కాలు తడుపుకుంటూ చిల్లు అవుతున్నాం. ఇక్కడ మీరు చూస్తుంది అరకు ట్రైబల్ డాన్స్. చాలా బాగుంటది. 50 రూపీస్ ఇస్తే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరికైనా వాళ్ళ ట్రైబల్ అవుట్ఫిట్స్ వేసి డాన్స్ చేయిస్తారు. నాకు బాగా నచ్చింది. మా గ్యాంగ్ కూడా ఇదేదో బాగుంది కదా ట్రై చేద్దామని వెళ్తే అక్కడ చాలా మంది ఉంటారు ఇలా రెడీ చేయడానికి. అందరూ ఒకేసారి మా మీదకి వచ్చేసరికి మాకు అర్థం కాలేదు. ఇంకేముందిలే కదా అని అక్కడి నుంచి బయటకు వచ్చేసాం అనమాట. ఇంకా చాలా తిరగాలి, నేను లేట్ చేసేస్తున్నారు. ఈ ఆడపిల్లలు ఉన్నారా? పొట్ట పట్టిందా? ఇక్కడ కూడా తీసుకొచ్చారా? చాపరాయి దగ్గర కూడా కొన్ని ఫొటోస్ అండ్ మెమరీస్ ని క్యాప్చర్ చేసుకుని నెక్స్ట్ ప్లేస్ స్టార్ట్ అయిపోయాం. ఈ లోపు దారిలో ఒక మంచి వ్యూ పాయింట్ కనిపించింది. ఇంకా అందరం సరదాగా ఒక చిన్న వాక్ వేసాం ఈ వ్యూ పాయింట్ లో. నాకు ఈ వ్యూ పాయింట్ నచ్చింది కానీ అందరికి ఇది నచ్చలేదు. మెయిన్ గా మా లక్ష్మికి అస్సలు నచ్చలేదు. ఇవన్నీ మేము రోజు చూసే మాకంత కొత్త. ఏంటి ఎంత పెద్ద చెట్టు ఉంటుంది అక్కడ? చెప్పు. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ప్రభాస్ యాక్ట్ చేసిన డార్లింగ్ మూవీ ఇక్కడ షూట్ చేశారు. ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాం, మేము కూడా ఫ్రెండ్సే కదా, మాతో కూర్చో మరి. చెప్పు ఏంటి? సో గైస్, మేము ఈ లొకేషన్ బాగుందని ఇక్కడికి వచ్చాము. ఏంటి మమ్మీ ఎవడీడు? 4 చెట్ల మధ్యలో నేను చూసి చాలా సేపు అయింది వాళ్ళకి. లొకేషన్ చాలా బాగుంది. ఇప్పుడే చాపరాయి కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకో గార్డెన్స్ కి వెళ్తున్న దారిలో లొకేషన్ బాగుందని ఆగాం అనమాట. బాగుంది. ఏమో సార్ నాకు కనపడదు. ఎందుకు నచ్చింది ఇది? నాకు ఇలా విశాలంగా ఉంటే నచ్చుతుంది. ఏదైనా ఓపెన్ స్పేస్ ఉండాలి, గ్రీనరీ, మొక్కలు. ఇది గ్రీనరీ. వచ్చినప్పటి నుంచి ఆడపిల్లలతో వస్తే ఇదే బాధండి. ఫోటోలు 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 ఫోటోలు. తిన్నామని కూడా లేదు, ఫోటోలు. లక్కీ గాడు, నేను, మా అన్నయ్య, మా ముగ్గురే ఫోటోలు తీసుకోలేదు. మిగతా ఆడపిల్లలు మొత్తం ఫోన్ స్టోరేజ్ నింపేస్తున్నారు. అందుకే ఈ ట్రిప్పులకి వస్తే ఒక ఇంత పెద్ద హార్డ్ డిస్క్ తెచ్చుకోవాలి. ఎప్పుడో డార్లింగ్ మూవీ మాకెందుకు, ఇప్పుడు రీసెంట్ గా దిగిన రాజాసాబు
షూటింగ్ స్పాట్కి తీసుకుని వెళ్ళు అని అడిగితే మా లక్ష్మికి అంతకన్నా మంచి లొకేషన్ తీసుకుని వెళ్తానని అరకు పినరీకి వచ్చేసాం. ఈ పార్క్లో ఒక మంచి ఓపెన్ ఏరియా అయితే ఉంటుంది. ఈవినింగ్ టైం చాలా ప్రశాంతంగా ఉంది, మంచిగా సన్సెట్ చూడొచ్చు అనమాట. ఓ పక్క నుంచి ట్రైన్ కూడా వెళ్తుంది, భలే ఉంటుంది చూడడానికి. అసలు మెయిన్గా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ చెట్లండి, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. అసలు ఇంత మంచి ప్లేస్లో ఏదో ఒక రీల్ చేద్దాం అనుకున్నా, కానీ టైంకి ఐడియా ఏం రాలేదు, అందుకే అలా డ్యాన్స్లు వేసుకున్నాను అనమాట. సన్సెట్ చూస్తూ ఫ్యామిలీతో అలా సరదాగా గడిపేశాము. ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది. ఫ్యామిలీతో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు, పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇంకా కొన్ని ఫొటోస్ ఇక్కడ తీసుకుని కబాబులు తినడానికి వచ్చేసాం. అరకు వచ్చాక కబాబులు ఖచ్చితంగా తినాల్సిందే, కానీ ట్యూస్డే అవడం వల్ల నేను మా అన్నయ్య స్కిప్ చేసాం. ఈ అరకు పినరీలో చాలా తక్కువ టికెట్ కాస్ట్ అయితే ఉంటుంది, బట్ ఫ్రీ అయితే కాదు, ఖచ్చితంగా ఎంట్రీ కాస్ట్ అయితే ఉంది. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. నెక్స్ట్ మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాం. ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంది, అండ్ దీని కాస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ చాక్లెట్సే కాదు, ఇంకా చాలా వస్తువులు అవైలబుల్గా ఉన్నాయి. హ్యాండ్మేడ్ హార్ట్స్, వింటేజ్ వస్తువులు, బ్యాగ్స్, టాయ్స్ అన్ని కొత్త డిజైన్స్తో ఉన్నాయి. మ్యాక్స్ అన్ని వుడ్తో చేసిన వస్తువులే ఎక్కువగా ఉన్నాయి. కాస్ట్ కూడా బడ్జెట్లోనే ఉందని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న కాఫీ ఫ్యాక్టరీలో మీకు కాఫీ అండ్ టీ అన్నీ అరకు స్టైల్లో దొరుకుతాయి, బట్ మీకు ఘాటీ రోడ్లో వెళ్తున్న కాఫీ మాత్రం చాలా బాగుంటుంది, అది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అలా అందరం కొన్ని చాక్లెట్స్ తినేసి రిసార్ట్కి వచ్చేసాం. ఇప్పుడు నేను అరకులో ఒక బెస్ట్ బడ్జెట్ అండ్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్న రూపా రిసార్ట్స్లో ఉన్నాను. ఈ రిసార్ట్ ఫుల్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. ఈ రిసార్ట్కి ఒక స్పెషాలిటీ ఉంది, సో అస్సలు మిస్ అవ్వకండి. ఆన్ ది వేలోనే డిన్నర్కి ఫుడ్ ఆర్డర్ చేసాము రిసార్ట్లో. ఇంకా రాగానే రూమ్స్లో చెక్ ఇన్ అయిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి, రూమ్ స్పేషియస్గా ఉండడం వల్ల డ్యాన్స్ వేసుకున్నాం అనమాట, టీవీలో సాంగ్స్ పెట్టుకుని. డ్యాన్స్ వేసి ఓపిక అయిపోయాక బయటకు వచ్చి క్యాంప్ ఫైర్లో కూర్చుని అలా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం. అసలు మీకు వింటర్ సీజన్లో అరకు నైట్ టైం ఎలా ఉంటుందో తెలుసా? నేను చెప్తాను చూడండి. ఓ పక్కన టెంపరేచర్ పడిపోతూ ఉంటే, ఇంకో పక్కన క్యాంప్ ఫైర్ వేసుకుంటూ ఆకాశంలో ఉన్న స్టార్స్ని చూస్తూ మంచిగా హోమ్ ఫుడ్ తింటూ, లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటి ఒక్క నైట్ చాలరా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది అరకులో. అది కూడా ఇలాంటి రిసార్ట్లో ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ నేను అదే సిచ్యువేషన్లో ఉన్నా. చల్లగా అయిపోయింది. ఈలోపు మా ఫుడ్ వచ్చేసింది. వేడివేడిగా తినాలి, లేకపోతే చల్లారిపోతుంది. ఈ రోజు నైట్ డిన్నర్లో మేము 6 ప్లేట్స్ చపాతీ అండ్ 2 చికెన్ కర్రీస్, 2 పొటాటో కర్రీస్ చెప్పుకుని అలా డిన్నర్ని ఎంజాయ్ చేసాం అనమాట ఈ అరకులో. మాట్లాడుతుంటే పొగలు వస్తున్నాయి. పాపం మా తేజు. మనం ఎలాంటి ట్రిప్కి వచ్చినా ప్రాబ్లమ్ ఫుడ్ అండ్ షెల్టర్ అండి, కానీ రూపా రిసార్ట్స్లో మీకు ఆ బెంగే లేదు. షెల్టర్ అండ్ ఫెసిలిటీస్ 5 స్టార్ రేటింగ్ అయితే, ఇంకా ఫుడ్ మా లక్కీ గడ్ మాటల్లోనే వినండి. ఇన్ఫినిటీ స్టార్స్ ఇస్తా. బాగుంది, బాగా నచ్చిందా? ఫుడ్ ఎలా ఉంది? సూపర్. మా తేజు మా కోసం ఒక చపాతీ తింటుందన్నమాట. బలవంతంగా ఎక్కేస్తుంది. ఎక్కించు, లోపల పడేసి అదే ఉంటుంది. ఫుడ్ కంప్లీట్ చేసుకుని రూమ్కి వచ్చేసాం. నేనేదో రికార్డింగ్ చేసి మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే అస్సలు మా వాళ్ళు గోలకి నేను అసలు ఏం మాట్లాడలేకపోతున్నాను. తట్టు నన్ను ఇంకా ఏడిపిస్తున్నారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. రిసార్ట్ గురించి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మా ఫ్రెండ్ కూడా పరిచయం చేస్తాను. ఓకేనా? గుడ్ నైట్ అందరికి. మళ్ళీ రేపు మార్నింగ్ వ్యూ పాయింట్ దగ్గర కలుద్దాం. గుడ్ మార్నింగ్ గైస్. తెల్లవారుజామున సుప్రభాతం వింటే ఎక్కడా లేని పాజిటివిటీ వస్తుంది కదా, ఏమంటారు మీరు? ఇప్పుడు టైం 6 అయింది, ఈ పాటికి మేము వెళ్ళిపోవాలి. కానీ తెలిసిందిగా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, లేట్ అయిపోయాం, ఏం చేస్తాం? ఇప్పుడు మేము వెళ్తున్న ట్రెక్ గురించి నాకు ఏ మాత్రం ఐడియా లేదు. ఫస్ట్ టైం వెళ్తున్నా సన్ రైజ్ చూడడానికి. అరకులో చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి, కానీ అందులో ఇదొకటి. రూపా రిసార్ట్స్లో బోనస్ ఇదే మాస్టరు. వీళ్ళే మనల్ని మార్నింగ్ సన్ రైజ్ చూపిస్తారనమాట, దగ్గరుండి గైడ్ చేసి తీసుకెళ్తారు వీళ్ళే. అండ్ దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు, ఓన్లీ రూపా రిసార్ట్స్ కస్టమర్స్ మాత్రమే ఇది ఫ్రీ. అండ్ ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ చాలా తక్కువ మందే ఉన్నారు. అసలు మేము వెళ్తున్నప్పుడైతే ఎవరు కూడా లేరు తెలుసా. ఫ్రెండ్స్తో వచ్చినా నేను ఇంత ఎంజాయ్ చేయలేనేమో, కానీ ఈ రోజు మా వాళ్ళతో ఈ ట్రెక్ చాలా కామెడీగా జరిగింది. మేము అనుకున్నది ఒకటి, కానీ జరిగింది ఒకటి. ఇక్కడ ఆల్రెడీ లక్కీ అండ్ తేజుకి అరకు ట్రెక్ ఐడియా ఉంది, కానీ వెన్నెలకి, ప్రియాకి అండ్ లక్ష్మికి ఐడియా లేదు. సో వీళ్ళు దీన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారో చూడాలి. ఇప్పుడు మేము కాఫీ ప్లాంట్స్ మధ్యలో ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. 2 కొండలు ఎక్కితే అప్పుడు వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ట్రెక్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకి ఒక వికెట్ పడిపోయింది. మరెవరో కాదు, మా ప్రియ. ఇంకా అలా ఆగి వెళ్ళేసరికి సన్ రైజ్ అయిపోయింది. కానీ మాకు సన్ కనిపించలే, ఎందుకంటే మా ఎదురుగా ఒక కొండ ఉంది, దాని మీదకి సన్ రావాలన్నమాట. సో మా దృష్టిలో సన్ రైజ్ ఇంకా అవ్వలేదు. ఇంకా మేము ఎక్కలేమరా బాబు అని అందరం సగంలోనే ఆగిపోయారనమాట. కానీ మేము ఆగిపోయిన దగ్గర నుంచి కూడా వ్యూ బాగానే ఉంది, ఇంకా అక్కడ ఉండిపోయాం. కష్టపడి సక్సెస్ఫుల్ గా మేము కొండ అయితే ఎక్కాం గైస్. ఎన్ని కష్టాలు పడ్డాం రా మనం కొండ ఎక్కడానికి? చాలా కష్టపడ్డాం.
మెయిన్ గా ప్రియాంక ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోటోలు 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 నాన్ స్టాప్ గా ఫోటోలు అండి. ఇక్కడ లిటరలీ ఒక 40 నిమిషాలు ఉన్నాం సన్ కోసం కాదు ఫోటోలు దిగడానికి. ఎన్ని ఫోటోలు తీసుకున్నారా బాబు. పాపం మా అన్నయ్యని చూడండి, పడుకుని మరీ తీస్తున్నాడు. వాడి కష్టం పగడికి కూడా రాకూడదు. ఫోటోల కోసం ఎంతకైనా తెగించావు కదరా. అరే పిల్లకాయలు. ఓరు బాబోయ్. అందరం కాసేపు వ్యూని ఎంజాయ్ చేశాక రిటర్న్ అయిపోతున్నాం. నిజంగా చాలా కష్టపడింది పాపం ప్రియ మాత్రం. నెక్స్ట్ మేము కట్కి వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మాతో పాటు వచ్చిన బ్రో ఏమో రూట్ చూపించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేమేమో అదే రూట్ లో వెళ్తుంటే దారి మర్చిపోయాం. ఆ లక్ష్మి ఏమో నాకు తెలుసు అన్నయ్య పద నేను తీసుకెళ్తానని తీసుకెళ్ళింది. లిటరల్లీ చెప్తున్నాను కదా, మేము ఎటో వెళ్లాల్సింది ఎటో వెళ్ళాం. కొండ మీద ఎంత పెద్ద కొండ మీద వదిలేసింది మమ్మల్ని. ఇటేం రాలేదు. అదిగో అక్కడెక్కడో కిందకి వెళ్ళిపోవాలి ఈ పాటికి మనం. ఇంకా పైనే ఉన్నాం కొండ మీద. ఇప్పుడు దారి నాకేం తెలుసు. భగవంతుడా కాపాడయ్యా. కొండ ఎక్కుతున్నప్పుడు కూడా ఎంత కష్టాలు పడలేదండి. రూట్ మిస్ చేసింది పిల్ల. ఇదిగోండి ఎటు తీసుకొచ్చింది ముందెళ్ళి పెద్ద టార్చ్ బ్యారియర్ లాగా. ఈ కొండ దిగుతున్నప్పుడు అందరం పడుతూనే ఉన్నాం తెలుసా. పడిపోయింది బాబు. పాపం మేము దిగుతున్నప్పుడు ఎవరో పైకి కొంతమంది వస్తున్నారు. మేము వచ్చిందే కరెక్ట్ రూట్ అనుకుని అటే వెళ్ళిపోతున్నారు. ఈ రోజు కాల్ వ్యూ పాయింట్ చూసినట్టే. ఇప్పుడు మా లక్కీ గడి పడిపోయాడండి. అసలు దిగుతున్నప్పుడే కష్టాలన్నీ. అటెటో వెళ్ళాలి, ఆ తుప్పల్లో కట్టాడు. ఈ పిల్ల ఇటు సైడ్ తీసుకెళ్ళిపోతుంది. ఏ లక్ష్మి నిజం చెప్పు, మాకు ఏమైనా ప్లాన్ చేసావా, స్కెచ్ చేసావా? జాగ్రత్త. ఏ పడ ఇట్రా చేయబట్టు. అది లక్కీ కమాన్ రా. అవ్వా ఇదండి రూటు. ఇది రూటు. అదంతా తిరుక్కుంటూ వచ్చాం. ఈ పిల్ల తిప్పింది. ఆ పిల్ల లక్ష్మి. మా లక్కీ గడు ఒకసారి 2 సార్లు పడిపోయాడు. పడిపోయి కూర్చున్నాడు అనుకున్నదొక్కటి. అదిగో ప్రియా లైవ్ లో పడిపోయేది. జాగ్రత్త. ఆడక్కడ డాన్స్ చేస్తున్నాడు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. అన్నయ్య నువ్వు పడి డైరెక్ట్ స్టెప్ వేసుకుని కిందకి వెళ్ళిపోతావే. వెన్లో ఫాల్ డౌన్ అండి. వెన్లో పడిపోయింది. పెద్ద సాల్తి పడిపోయిందండి. అయ్యో బాబోయ్. ఏం చేస్తున్నావమ్మా లక్కీ? ఏంటి మమ్మీ ఎవడీడు? నెల్లి వి రీచ్డ్ అండి. అమ్మా ఎన్ని సాహసాలు చేస్తాం ఈ పిల్ల వల్ల. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మంచి రూట్ లో దిగాల్సింది అడ్డు రూట్ లో దిగాం. పాపం పిల్లకాయలు అందరూ పడిపోయారు. అలా ఎవరు పడ్డారు? నువ్వు పడలేదు కదా. నేను పర్లేదు, నాదంటే ఉక్కు బాడీ. వచ్చింది ట్రెక్. నాకు ఏదో నర్సింగ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినట్టు అనిపిస్తుంది. వీళ్ళందరూ టేక్ కేర్ చేయడం సరిపోయింది. అంటే వీళ్ళు పడిపోయి నన్ను పట్టుకున్నారు మాట. వీళ్ళతో పాటు నేను పడిపోయాను. చేతులు లెగొట్టే చాలా గడ్డలుగా అయిపోయాయి. గడ్డలుగా అయిపోయా. ఇది పట్టుకుంటే కూడా ఎవరిని పట్టుకుంటే చాలా చల్లగా ఉంది. తేజ నీకు ఎలా ఉంది? చల్లగా ఉందా? చాలా వేరు అని చెప్పాలండి. ట్రెక్ ఎలా ఉంది? బాగుంది కానీ నేనేమన్నది ఎప్పుడు ఎలా ఉంది? తీయగా ఉంది. బాగుంది. నాకు నచ్చింది. పోనీలేండి, దారి ఎత్తుక్కుంటూ కింద పడుతూ ఎలాగోకలా కిందకు వచ్చేసాం ఫైనల్లీ. అంత పైకెళ్ళి వ్యూ చూసినా నాకు అంతేం అనిపించలేదు. కానీ ఈ సన్ రైజ్ చూడండి, ఈ ల్యాండ్స్కేప్స్ చూడండి ఎంత బాగున్నాయో. సూపర్గా ఉంది అసలు. ఇప్పుడు మనం ప్రాపర్గా రూపా రిసార్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా పెద్ద ఓపెన్ ఏరియా రిసార్ట్స్ అండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, గ్రూప్ ట్రిప్స్, ఫంక్షన్స్ అండ్ ఎలాంటి ఈవెంట్స్ అయినా మీకు ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు ఇక్కడ. ఈ రిసార్ట్ స్పెషాలిటీ ఏంటంటే మీకు ఎక్కడ చూసినా ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది అండ్ చుట్టుపక్కల చిన్న చిన్న పెట్స్తో అందంగా ఉంటుంది అనమాట. మీరు ఫ్యామిలీతో వస్తే బెస్ట్ సెక్యూర్ అండ్ ప్రాపర్ హోమ్ ఫీల్ రిసార్ట్ అండి ఇది మాత్రం. రూపా రిసార్ట్స్లో మీకు సూట్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. జాయింట్ ఫ్యామిలీ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తే ఈ రూమ్ మీకు ప్రాపర్గా సరిపోతుంది. మీరు ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్స్ అండ్ రెయిన్ డ్యాన్స్, ఒకవేళ మీ బర్త్డే ఆర్ ఎల్స్ ఏదైనా పార్టీ చేసుకోవడానికి సపరేట్గా ప్లేస్ కూడా ఉంది. ఇంకో ఫుడ్ విషయానికి వస్తే హోమ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఒక పీస్ఫుల్ వైబ్ అయితే ఉంటుంది. నైట్ టైం డీజే లైటింగ్స్ కూడా ఉన్నాయి అండ్ రూమ్లో 24/7 హాట్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది. రూమ్లో టీవీలు అండ్ కంఫర్టబుల్ బెడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. పర్ఫెక్ట్ మెయింటెనెన్స్తో ఉంటుందండి రూపా రిసార్ట్స్. డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూపిస్తే డిస్కౌంట్ కూడా పొందొచ్చు. మీరు బుక్ చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను, బుక్ చేసుకోండి. ఓనర్ పేరు యశ్వంత్, మై ఫ్రెండ్. మా వాడు కొంచెం డాగ్ లవర్లండి. ఇప్పుడు మేము నెక్స్ట్ కట్కి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఆల్రెడీ ఆటో వచ్చేసింది. ఇంకా అందరం ఆటో ఎక్కేసి ఫైనల్గా ఇంత మంచి హాస్పిటాలిటీని మాకు ప్రొవైడ్ చేసిన నా ఫ్రెండ్ యశ్వంత్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి కట్కి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాం. నేను యశ్వంత్ డిప్లొమా క్లాస్మేట్స్. అప్పుడే టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందో.
ఎనీవే మీరు మాత్రం రూపా రిసార్ట్స్ మిస్ అవ్వకండి. జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి, యూ ఫీల్ లైక్ హోమ్. వెళుతున్న దారిలో గట్టిగా టిఫిన్ చేసి మా ప్రయాణాన్ని కంటిన్యూ చేసాం. కటికి వాటర్ ఫాల్స్ వెళ్తున్న రూట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ ఆర్ మార్నింగ్ టైంలోనే వెళ్ళండి. ఆఫ్టర్నూన్ అయితే ఎండ చాలా ఎక్కువ ఉంటుంది. సో గైస్ ఇప్పుడే కట్కి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం అనమాట. చూద్దాం. మా ప్రియ అయితే ఎక్కనో అంటుంది. చాలా పైకి అయితే ఎక్కాలి. వాటర్ ఫాల్స్ మీకు కనిపిస్తుందా? అదిగోండి, అదే వాటర్ ఫాల్. అంత పైకి ఎక్కాలన్నమాట. చాలా దూరం అయితే ఎక్కాలి, మెట్లు అయితే ఉంటాయి. కబాబ్స్, అల్లం. ఈరోజు వెడ్నెస్డే కాబట్టి మా ఇద్దరం కూడా చికెన్ తినొచ్చు. నేను అరకు వస్తే అసలు చికెన్ మిస్ అవ్వను. పాపం ప్రియ ఇప్పుడు మళ్ళా మెట్లెక్కి ఎంత దూరం వెళ్ళాలి వాటర్ ఫాల్స్ చూడడానికి అంటే పక్కనే అని చెప్పి చాలా దూరం తీసుకుని వెళ్ళాం. పాపం. ఇదేనండి కటికి వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచుని చూడడానికి మాత్రమే ప్లేస్ ఉంటుంది. స్నానాలు చేయడానికి కూడా కొంచెం ముందుకు వెళ్తే స్నానాలు చేయొచ్చు అనమాట. మీరు ఇప్పటి వరకు చూసిన ఎలా ఎంజాయ్ చేశారో తెలియదు, కానీ మా వాళ్ళు వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో సక్సెస్ఫుల్ గా కటికి వాటర్ ఫాల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం కదా ప్రియ. నేను ఎక్కా ఫస్ట్. పిల్ల అయితే కోతి కొండ ఎక్కినట్టు ఎక్కేసింది. అదే అదే కదా. థ్యాంక్ యూ. నిన్న వచ్చిన ట్రైన్కి ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోవాలి. కటికి వాటర్ ఫాల్స్ నుంచి డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయి ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం చూసారు కదా. అది ఇంకా ఆగట్లే. ట్రైన్ ఎక్కినా అయిపోతుంది ట్రిప్ కూడా అని ఫోటోలు ఆగట్లే. మొత్తం నా ఫోన్లో నా బ్లాగ్ తీయడం స్టోరేజ్ కాదు, కానీ ఫోటోలకి ఎక్కువ స్టోరేజ్ అయిపోయింది. బ్యాకప్ చేస్తూనే ఉన్నా. ఆపరు. ఇంత అరుస్తున్నా నా గొంతు పోయింది. ఇది ఎమోషన్స్ కూడా ఫాలో అవడా. ఇది మాస్టరు ఇలా జరిగింది మా సిస్టర్స్, కజిన్స్ అండ్ బ్రదర్స్తో. ఈ ట్రిప్ నేను అనుకున్న దానికన్నా చాలా బాగానే జరిగింది. ఫుడ్, రిసార్ట్, ప్లేసెస్, వ్యూస్ అన్నీ వీళ్ళకి ఒక మంచి మెమరీస్ని ఇచ్చాయన్నమాట. ఈ ట్రిప్ అయ్యేలోపు నా ఫోన్ స్టోరేజ్ కూడా నిండిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ నేను చేయడానికి కొంచెం టైం సరిపోవట్లేదు, బట్ షార్ట్ వీడియోస్ అయితే డైలీ వస్తాయి అనమాట. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో అయితే వస్తాయి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో అవ్వండి. అండ్ లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఖచ్చితంగా అయితే వస్తాయి లాంగ్ వీడియోస్. ఇంక మరి వెళ్ళొస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.